హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై విత్ గ్రేవీ. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందైతే ఒక లైక్ ఇచ్చేయండి. గ్రేవీతో పాటుగా ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే మనం ఫిష్ని మ్యారినేట్ చేద్దాము. సో దానికైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకుని ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకుని అందులో కర్డ్ కూడా వేసుకుని ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మనం తీసుకుంటాం కదా, 4 ఫిష్ పీసెస్ని అయితే తీసుకున్నాను. సో వీటికి బాగా పట్టించాలి. సో ఇది పట్టించడంలోనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. ఫిష్లో స్పైసెస్ అన్నీ వెళ్ళి ఫ్రై అనేది ఎక్సలెంట్గా కుదురుతుంది. సో ఇట్లా అన్నీ కూడా పట్టించేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు, ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సో మనకి ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అందులో కొంచెం మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అలా వేసుకున్నప్పుడు అది కింద అతుక్కోకుండా పైకి వచ్చింది అంటే సో మనకు ఆయిల్ అనేది హీట్ అయిపోయినట్టే. ఇంకా అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులో వేసుకుని పైన కరివేపాకు వేసుకోవాలి. సో నెమ్మదిగా అటు ఇటు తిప్పుకోకుండా ఒక 10 నిమిషాల వరకు అలా ఉంచేస్తే మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో అప్పుడు ఫిషెస్ అన్నీ తీసేసుకుని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇంకా యాక్సెస్ ఉన్న ఆయిల్ అంతా కూడా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుని అదే ఆయిల్లో ఆనియన్ పేస్ట్ వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని జస్ట్ 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఫ్రై అనేది కొంచెం స్పైసీగా బాగుంటుంది. గ్రేవీలో మనకు పచ్చిమిర్చి కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ మళ్ళీ యాజ్ యూజువల్ మన మసాలాలన్నీ వేసేసుకుని ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వేసుకున్న మసాలాలన్నీ కూడా మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం పచ్చున్న ఫిష్ ఫ్రై అనేది బాగోదు. సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుని ఫిష్కి మనం వేసుకున్న గ్రేవీ ఇదంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలి. సో నేను ఫిష్ తవా ఫ్రై కూడా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మన ఛానల్లో పెట్టాను. సో ఈ ఎండ్ బటన్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అది కూడా చాలా బాగుంటుంది. వితౌట్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్లో చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ఓన్లీ పీస్తో ఫ్రై చేశాను. సో అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా పట్టించేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇదైతే మనం గార్నిషింగ్ చేసేసుకుందాము. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఈ ఫిష్ ఫ్రైని మనం వైట్ రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. సో మన డ్రై ఫిష్ ఫ్రైకి అయితే పప్పు చారు కానీ ఇలాంటివి పెట్టుకోవాలి. దీనికి అది కూడా అవసరం లేదు. సో మనం గ్రేవీతో చేసాం కదా, ఆ గ్రేవీతో రైస్ కలుపుకుని ఈ పీస్ ఒకటి తుంచుకుని తింటే అద్దరిపోతుంది అన్నమాట. సో దీని మీద కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. అంటిల్ దెన్, బై.